హాయ్ ఫ్రెండ్స్, అదే నైటు నిన్న ఈవినింగ్ 4 గంటలకి వేటకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడే చేరడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి చేపలు పడ్డాయి చూడండి. అదే దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు చేపలు ఎక్కువగానే పడ్డాయి. ఏం పడ్డాయి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు 3 శంఖాలు అనేది కట్టారు. అవి చాలా ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడు కాటా దగ్గరికి తీసుకెళ్తారు, అంటే తూకం వేస్తారు ఎన్ని కేజీలు వచ్చాయి ఏమనేది. ఇప్పుడు కాటా దగ్గరనే తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇప్పుతున్నారు ఏం చేపలు అనేది ఇప్పుడు త్వరలో చూపిస్తాను. ఇగో వేస్తున్నారు కదా, దాన్ని కోనాం అంటారు. కిలో ఒక 500 పడుతుంది. ఒక పీస్ వేశారు, ఇంకొకటి కూడా వేస్తున్నారు చూడండి. 2 పీసులు వేశారు. ఎన్ని కేజీలు వచ్చాయి అనేది చెప్తాను. ఆల్రెడీ 10 కేజీలు దాటాయి, ఇంకా 12 కేజీలు, దగ్గర దగ్గర ఒక 13 కేజీలు 13.5 కేజీలు వచ్చాయి. అంటే ఇవి 13.5 కేజీలు అంటే 6,500 రూపాయలకు ఉన్నాయి. ఈరోజు ఏట అయితే బాగానే సాగింది. మళ్ళీ కూడా దీన్ని కుర్ముక్ జల్ల అంటారు. దీని కిలో అయితే 200 ఉంటుంది మార్కెట్లోను. ఇది కూడా ఒకటి 12 కేజీలు వచ్చింది. ఇది కూడా 12 కేజీలు అంటే 2,400 రూపాయలకు ఉంది ఒకటి. దీన్ని కూడా జల్ల అని అంటారు, కుర్ముక్ జల్ల. కుర్ముక్ జల్ల అనేది దొరికింది ఇప్పుడు. అయితే ఈరోజు ఏటం అనేది చాలా ఎక్కువ చేపలు దొరికి చాలా ఆనందంగా ఉంది. అలాగే దీన్ని ఎలాగ స్టోరేజ్ చేస్తామనేది చూపిస్తాను. ఇగోండి, బాక్సులు పెట్టి ఐస్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని రొయ్యలు అంటారు. అదిగో ఐస్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే స్టోరేజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.